విజయం అంటే ఎదుటివారితో పోటీపడి వాదించి లేదా యుద్ధం చేసి సాధించే గెలుపు. పరాజయం అంటే ప్రయత్నంలో వెనకబడిపోవడం లేదా ఎదుటివారి శక్తి ముందు లొంగిపోవడం. అపరాజయం అంటే యుద్ధం చేయకుండా ఎవరినీ బాధపెట్టకుండా సాధించే గెలుపు. అపరాజిత అంటే ఎవరి చేతిలోనూ ఓడిపోనిది. యుద్ధం చేసి గెలిస్తే శత్రువు ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. శత్రువే లేకుండా గెలిస్తే ఆ గెలుపు శాశ్వతంగా ఉంటుంది. దసరా రోజు సాయంత్రం సెమీ పూజ చేసుకుంటాం. ఆ సమయంలో అపరాజితా దేవిని కొలుస్తాం. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. అపరాజిత పూజ అంటే మన జీవితంలో ఓటమి కలగకూడదని ప్రార్థించడం. మన లోపల ఉన్న కామ, క్రోధాది శత్రువులను జయించి అసలైన శాంతిని పొందాలని చేసే వేడుక. మన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఒక సామాజిక అర్థం ఉంది. యుద్ధం చేయకుండా గెలవడమే ఉత్తమమైన మార్గమని మన పెద్దలు బోధించారు.